నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ప్రవచనకారులని కారు కూతలతో ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేయటం అనేది మనం చూసాం. ఇవాళ ఎంత వైరల్ అవుతుంది అంటే గుడి ధ్వంసం విషయంలో మాట్లాడటం అనేది ఖచ్చితంగా చేయాలి. ఎవరైనా హిందువులుగా ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి ఎంతో కొంత బాధ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ మాట్లాడలేదు అన్న నెపంతో, లేకపోతే వాళ్ళకి ఫేమ్ ఉంది అన్న నెపంతో ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళని తిట్టడం అనేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈ అంశాన్ని? వాళ్ళు స్పందించినంత మాత్రాన వాళ్ళని చాలా చాలా రకరకాల అభియోగాల్ని కూడా మోపటం జరిగింది. మీరు పీఠాలు పెట్టుకుని బోల్డ్ అంత డబ్బులు దున్నేస్తున్నారు, దోచేసుకుంటున్నారు ప్రజల నుంచి, ఇట్లా రకరకాలుగా. అలాగే ప్రవచనకారులను కూడా తిట్టడం జరిగింది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? మీరు ఎప్పుడైనా ఒక మూవీలో జోక్ గుర్తుకొచ్చింది నాకు. ఆయన అట్లా నన్ను చాలా చాలా బాధ పెట్టాడండి అని చెప్పి బ్రహ్మానందం గారిని హీరో ఆడుతాడు అనమాట. నువ్వు నాకు సారీ చెప్పాల్సిందని. ఇదేమిటి దేవుడో నిన్నేదో అంటే నేను నీకెందుకు సారీ చెప్పాలి అని అంటాడు. హీరో విలను కొట్టుకుని మధ్యలో కమెడియన్ వేసేసినట్టు అనే కామెడీ కూడా అట్లా ప్రవచనకారుల్ని తిట్టడం అనేది చాలా తప్పు. ఎందుకు అనంటే ఏదైనా గుడి కట్టారనుకున్నాం, అదే మీ వల్లే కట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ప్రవచనాలు చెప్పబట్టే ఇన్ని సంవత్సరాలుగా, నాకు తెలిసి 20 ఏళ్ళుగా మనం ఈ ప్రవచనాలు అనేవి ఎంత మన మీద ప్రభావితం చూపించాయి అని అంటే, మనం శ్రీరామచంద్రుడిని మళ్ళీ అయోధ్యలో స్థాపించుకోగలిగాం. అర్థమైందా? అట్లా అవన్నీ పనులు అయ్యాయి అని అంటే సమస్తంగా మనకి మొత్తం అటు నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ప్రవచనం చెప్పే వాళ్ళ ఇంపాక్ట్ తప్పకుండా హిందువుల పైన ఉంది అనేది మనం ఖచ్చితంగా నమ్మాలి. అలాగే వాళ్ళు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు అంటే విషయం తెలియాలి కదా. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, అసలు ఎందుకు అనేది తెలియాలా తెలియక్కర్లేదా? అందులో ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఉంది అని అంటే, కూలుస్తున్నారు అని అంటే అసలు ఎందుకు కూలుస్తున్నారు ఏంటి ఏమి తెలియకుండానే అసలు ఎన్ని ఇళ్ళు పోయాయి పద్మిని, ఎంతమంది. నాకు తెలిసైతే 3 హార్ట్ అటాక్ తో చనిపోయారు. అంతే కదా, హైడ్రాతో. అసలు అది ఆగిపోయింది. ఇప్పుడు అసలు ఎందుకు స్టార్ట్ చేశారో తెలియదు, ఎందుకు ఆపేస్తున్నారో తెలియదు. ఆపారు అని అంటే మళ్ళీ కోర్టు నుంచి వాళ్ళకి స్టే వచ్చింది కాబట్టి ఆపారు. లేకపోతే ఇంకెన్ని ఇళ్ళు పోయేవో, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసేవో అనేది తెలియదు. మరి అలా అంత స్పీడ్తో చేస్తోంది ప్రభుత్వం అని అంటే ఎక్కడా కూడా అంటే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అనే విధంగానే చేస్తోంది అనేది గట్టిగా చెప్పచ్చు. ఇదే వీళ్ళు ఎక్కడైనా ఏ చర్చ్నైనా కూలగట్టగలుగుతారా, లేదా ఏ మసీద్ జోలికైనా వెళ్ళగలుగుతారా అనేది ప్రశ్నార్థకమే. అది ప్రభుత్వాన్ని అనాలి. ప్రభుత్వానికంటే ముందు ప్రవచనకారులు అంటాము అని అంటే, ప్రవచనకారులు ఏం పర్వాలేదని ఎప్పుడు అనలేదే. మా గుడి ఉంటే ఉండనివ్వండి, లేకపోతే లేదని ఏం అనలేదు. మీరు గుళ్ళకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తారు. మరి గుళ్ళు కూల్చేసినప్పుడు ఎవరైనా ఒక్కడైనా ఉన్నాడా ఒరే అంటూ వాళ్ళని ఒరే అంటూ సంబోధించటం ఎట్లా? ఇక్కడ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంటే జనరల్గా నేను ఎప్పుడు కూడా కాస్ట్ మీద అంత ఇంపార్టెంట్గా నేను చూడను, కానీ ఇక్కడ మాత్రం కేవలం బ్రాహ్మణుల మీద ద్వేషంతోనే మాట్లాడినట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే ప్రవచనం చెప్పే వాళ్ళని కానీ, పీఠాలను పెట్టే వాళ్ళని కానీ బ్రాహ్మణుల్ని దృష్టిలో పెట్టుకొని తిట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. అలా తిట్టడం అనేది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు ఎక్కడున్నా ఏదైనా జరుగుతుంది అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు, మీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ జర్నలిస్టులు ఏం చేస్తున్నారు, మీ పోలీసులు ఏం చేస్తున్నారంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? అవునా కాదా? కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, అసలు గుడిని మనం సమూలంగా మళ్ళీ మనం ఎట్లా చేజిక్కించుకోవాలి. నిజంగానే మనం ఒక జర్నలిస్ట్ అయ్యాము, లేదు అంటే కనుక ఒక సోషల్ యాక్టివిస్ట్ అయ్యాము, లేదు అంటే కనుక హిందూ ధర్మ పోరాట యోధుడా అని అనుకున్నాం అనుకో, ఆ గుడిని మళ్ళీ మనం ఎట్లా తీసుకురాగలుగుతాం? అసలు ఏ అంశం మీద గుడిని కూలగొట్టారు అనేది క్లియర్గా తెలియాలి. ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా కూడా మీరు గుడిని కూలగొట్టారని మాత్రమే చూపిస్తున్నారు, కానీ అసలు అంశం ఏమిటి, ఆ గుడిని కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మాత్రం ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతూనే ఉంది. చాలా మందిని అరెస్ట్ చేయడం, పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ విషయంలో. కానీ క్లారిటీ తెలుసుకోవాలి. అయినా ఒకటి మాత్రం, ప్రభుత్వానికి మాత్రం హిందూ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి, అంతే కదా. కాబట్టి మనం ఒకటి చూడాల్సింది ఏంటి అని అంటే,
అసలు అమ్మవారి గుడి జోలికి వెళ్ళడం అనేది ప్రభుత్వానికి తప్పు. వాళ్ళని ప్రభుత్వాన్ని అనకుండా ముందు ప్రవచనకారుల్ని అంటాను, ప్రవచనకర్తల్ని అంటాను. అంటే ఇది కావాలని మనసులో ఇంకోటి ఏదో సౌండ్ వచ్చే పెట్టుకుని- మాట కూడా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? Exactly. అంత ఊగిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా అంటే వేరే గ్రడ్జ్ ఏదో తో ఒక- మాట్లాడతాం. ఏదో వేరే ఎప్పుడన్నా ఛాన్స్ దొరకకపోతుందా మిమ్మల్ని అనడానికి Yeah. అని మనసులో ఉంటే తప్పించి ఆ మాట అంత ఇదిగా రాదు అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడంటే ఆయన వెళ్ళి ఒక డాక్టర్ లా నేను ఆపరేషన్ చేయాలి అంటే కుదరదు. అవును. అంబులెన్స్ డ్రైవర్ ఉన్నాడంటే అంబులెన్స్ మాత్రమే నడపాలి, అవును. ఎక్కడ దింపాలో అక్కడ దింపేయాలి, తర్వాత పని డాక్టర్లు చూసుకుంటారు. ప్రవచనకారులు ఉంటారు అంటే వాళ్ళు చైతన్యాన్ని తీసుకురావడానికి వారి మాట ఒక ఆయుధం అవుతుంది. అవును. వాళ్ళే వచ్చి ఫైటింగ్లు చేసే ఎక్కర్లేదు, ధర్నాలు చేయక్కర్లేదు, మీలాంటి వాళ్ళు ధర్నాలు చేయాలి. అవును. ప్రవచనం చెప్పే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ ఏంటి అని అంటే కేవలం అక్కడ కూర్చొని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Yeah. అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు మీరు ఒక శివుడు ఉన్నాడు అనుకో, అసలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా చంద్రమౌళీశ్వరుడు ఎందుకు అయ్యాడు ఆయన అని చెప్పి, అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దైనందిన జీవితంలో ఎగ్జాంపుల్స్ చెప్తూ మనకు అర్థమయ్యే విధంగా దాన్ని విశదీకరిస్తారు. అలాగే మన మనసులో ఉండేటట్టుగా మాట్లాడే పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా వింటూ ఉంటాం. అది ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. Right. అవునా కాదా? Right. కాబట్టి విన్న వాళ్ళందరం కూడా మన డ్యూటీ అది. గుడిని కాపాడుకోవడం అనేది మన డ్యూటీ. అలాగే పీఠాధిపతులు ఉన్నారు అనుకో, పీఠాన్ని మెయింటైన్ చేయడమే వాళ్ళది. పీఠాధిపతులుగా ఉన్నప్పుడు ఆవిడ అన్నారు కదా పీఠం పెట్టుకున్నారు అని, పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఎటువంటి జోలికి వెళ్ళకూడదు, అంటే ఎటువంటి దాంట్లోనూ మాట్లాడకూడదు అనేది పీఠం ఆధిపత్యం తీసుకునేటప్పుడు ఇస్తారు మనకి. అనవసరమైన వ్యాఖ్యలు చేయడం అలాంటివి ఏవి ఉండకూడదు. అన్లెస్ అండ్ అంటిల్ అవసరమైతే తప్పించి. ఇప్పుడు పరమాచార్య గారు ఉన్నారనుకో, ఎవరన్నా లేడీతో మాట్లాడాలి, ఆడవాడితో మాట్లాడాలి అని అంటే గనక ఎవరో ఒకళ్ళు ఉండాలి అక్కడ. కానీ వచ్చిన ఆడవాళ్ళకి ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్య నలుగురిలోకి చెప్పేది కాదని అనుకో, ఆయన ఏం చేశారో తెలుసా, ఒకసారి ఒక చెవిట తన్ని పిలిపించి అక్కడ నుంచోబెట్టారు. అతనికి వినపడదు కదా ఈవిడ ఏం చెప్తుందో, ఆవిడ ప్రాబ్లమో చెప్తుంది. అలాగే ఒకసారి ఆయన లేడీస్ హాస్టల్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తే లోపల దాకా వెళ్ళి చూడండి అని అంటే, అది లేడీస్ హాస్టల్ కదా, మాసిక ధర్మాలు అన్నీ ఉంటాయి కదా, మెన్స్ట్రల్ వస్తూ ఉంటాయి, పిల్లలు ఎలా అనేది ఆలోచిస్తారు. పిల్లలు ఎవరు ఉండకపోయినా అప్పటి వరకు ఉండి సెలవులకు వెళ్తారు కదా అని చెప్పి ఆలోచించి ముందు ఒక గోవుని తీసుకురమ్మంటారు. గోవును వదులుతారు. ముందు ఫస్ట్ గోవును వదిలి ఇలా చివరి వరకు తీసుకెళ్తారు. అప్పుడు ఆ గోవు నడిచిన దారిలోనే నడుచుకుంటూ వెళ్తారు. అంటే ఆ దోషం అంతా వెళ్ళిపోతుంది అని చెప్పి. అట్లా వాళ్ళకు ఉండే రూల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. వాళ్ళు అలా చెయ్యబట్టే ఇంకా ఇంత ప్రశాంతంగా మనం ఉన్నాం. మరి పరమాచార్య గారు ఉన్నప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారుగా, నువ్వేం చేస్తున్నావయ్యా బ్రిటిషర్స్ ని పంపించేయకుండా నువ్వేం చేస్తున్నావు, నువ్వు పూజలు ఏం చేస్తున్నావు అని చెప్పి 4 నామనాయ పీఠాలు ఉన్నాయి, మళ్ళీ కంచి పీఠం ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. మరి ఎవరు మరి ప్రశ్నించలేదు. అలా ప్రశ్నించకూడదు. జరిగేది జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉండాలి. మార్గం చెప్పాలి. దిశానిర్దేశం చేయడానికి మాత్రమే పీఠాధిపత్యం ఉపయోగపడుతుంది. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఏదైనా మార్గం ఏదైనా చేస్తున్నారు, ఇటువంటివి జరగకుండా ఉండేలాగా ఏదైనా ఆరాధన చేస్తున్నారంటే అవి మనకి తెలియాల్సిన అవసరం లేదు, తెలియవు కూడా. ఇప్పుడు గాంధీ గారును పరమాచార్య గారు భేటీ అయ్యారు, మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా నడిచే దేవుడి బుక్ లో ఉంటుంది మనకి. అర్థమైందా? అంటే ఏంటంటే వాళ్ళు ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి తెలుసు. మనం ఎవరము చెప్పడానికి? టీచరు 100 మందికి చెప్తుందమ్మా క్లాస్ లో. ఒకడు ఫెయిల్ అయిపోతే ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చెప్తున్నావు నువ్వు అని అడిగితే టీచర్ ఏం చేస్తుంది? అవునా కాదా? పాస్ అయ్యేవాళ్ళు పాస్ అవుతారు, ముందుకెళ్లే వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, ఇలా దేవాలయాలని ధ్వంసం చేస్తే మాత్రం ఆ పాపం పట్టి పీడిస్తుంది, ఖచ్చితంగా పీడిస్తుంది. అలాగే మనం కూడా ప్రతి వాళ్ళము మన గొంతెత్తి చాటి అయ్యో మాకు ఇంత బాధ వచ్చింది, ఆ గుడిని ఎలా మనం మళ్ళీ నిలబెట్టుకోవాలి, ఆ ప్లేస్ మనకి ఏమైనా రావడానికి అవకాశం ఉంటుందా, కోర్టులో ఏమైనా వేస్తే వస్తుందా అని చెప్పి అలా ముందుకు వెళ్ళాలి. కానీ అసలు వీళ్ళందరినీ అసలు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ రోజు అలా చెప్పారు కాబట్టే ఇంకా ఈ మాత్రమన్నా గుళ్ళు నిలిచున్నాయి. ఎగ్జాక్ట్లీ. లేదంటే ఇంకా ఎన్ని గుళ్ళు పోయేవో ఏమో. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు చూస్తే
చైతన్యపురిలో మీరు చూస్తే మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంది, దాన్ని కూల్చేయాలని చెప్పి అమ్మవారి టెంపుల్ని కూల్చేయాలని చాలా ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోరాడి, మధ్యలో ఉంటే ఇదే మీరు మసీదు ఉంటే మీరు ఇలా చేస్తారా, రోడ్డుని మీరు డివైడ్ చేస్తారు కదా అని చెప్పి అందరూ పోరాడి ఆ గుడిని కాపాడుకున్నారు. మధ్యలో ఉంటుంది చైతన్యపురిలో, తెలుసా అమ్మవారి టెంపుల్. పారడైజ్ ఫ్లైఓవర్ ఎక్కడం కంటే ముందు ఒక మసీదు ఉంది, ఒక చిన్నది ఏదో మసీదు, దాని రోడ్ అటు ఇటు చేశారు తప్ప దాన్ని ఏం కదల్చలేదు, అలాగే ఉంది. ఇవన్నీ ఉదాహరణలు తీసుకుని ఆ గుడిని కాపాడుకున్నారు. అలా ఎలా అయినా కాపాడచ్చా అని అనుకోవాలి, కానీ ఇట్లా సమయం చేజిక్కించింది కదా అని చెప్పి మన టైం అనుకూలం అయింది కదా అని చెప్పి ప్రవచనకారుల్ని, పీఠాధిపత్యం వహించే వాళ్ళని తిట్టడం అనేది చాలా పొరపాటు. ఏదైనా తిట్టదలుచుకుంటే మీరు ఆల్రెడీ తిడుతున్నట్టు ఇల్లీగల్ విషయాలకు సంబంధించి వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళని తిట్టుకోండి. వాళ్ళు ఎలాగో జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి తిడితే ఊరుకుంటారు. ప్రవచనకారులను తిడితే వాళ్ళేం అనకపోవచ్చు, కానీ వాళ్ళ ఫాలోవర్స్ మాత్రం ఖచ్చితంగా బండబూతులు మిమ్మల్ని కూడా తిట్టే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని ఖచ్చితంగా చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది. వెరీ సాడ్. రైట్, ఈ పద్ధతిని ఖచ్చితంగా మార్చుకుంటారని ఆశిద్దాం. రైట్ అక్క, చక్కటి ఎనాలిసిస్ ని తెలియజేశారు. నిజంగా చెప్పాలి అని అంటే అది ఆవేశంతో అన్నాను అని చెప్పి ఆవిడ ఒక సారీ చెప్తే కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆవేశం వచ్చేస్తుంది ఒక్కోసారి వస్తుంది. అవును, ఆవేశంలో అన్నాను అని చెప్పి సారీ చెప్తే కూడా బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.